నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన నాయకులు వారణాసి నుంచి 20వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైద్య రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్న వైద్య మండలి చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి ఒంగోలు వైద్య కళాశాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అన్నదాత సుఖీభవ రైతులకు గొప్ప వరమన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రైతులు సుఖంగా ఉండటం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రశంస అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఏటా ఒక్కో విడత 2000 రూపాయల చొప్పున మూడో విడతలో 6000 రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఎవరు మీ స్థానంలోంచి లేవద్దు. గౌరవ మంత్రివర్యులు వివిధ శాఖల మంత్రివర్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు విచ్చేశారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 19 వాయిదాల్లో 3.46 లక్షల కోట్లు అందజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత నిధులను ప్రధానమంత్రి మోడీ విడుదల చేశారు. దీనికి లైవ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నాయకులతో కలిసి వీక్షించారు. 46,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుగా 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు, నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం. వీరాయపాలెంలో 476 మందికి 31 లక్షలు మీ అకౌంట్ లో పడ్డాయి. దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే వ్యవసాయాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం పొలం పెరుగుతుంది. 15,242 గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంటికి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా, మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమైనాయి. నేను ఒకటి ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పండిస్తే మనకు సంస్థలు వస్తున్నాయి, ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇంకో పక్క పొగాకు పండిస్తే పొగాకు హానికరమని కొనేవాళ్ళు లేరు. అందరూ శనగలే పండిస్తే మార్కెట్ లేదు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది,
రాయలసీమ హార్టికల్చర్ వేయాలి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ వేయాలి, మిగిలిన ప్రాంతాలు వాణిజ్య పంటలతో ముందుకు పోవాలి. ఏ పంటలు వేయాలో, ప్రపంచం మొత్తం ఏ పంట వేస్తే గిట్టుబాటు వస్తుందో అవన్నీ స్టడీ చేసి ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా నాలెడ్జ్ అంతా ఇస్తాం. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని వైద్య రంగంలో నూతన ఉత్తేజం తీసుకురావడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు వైద్య కళాశాలలో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ పొందిన వైద్యులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూన్ 7వ తేదీన ఈ ప్రక్రియ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి శని ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ఒంగోలులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు పాలనలాగా డాక్టర్ల వద్దకు మెడికల్ కౌన్సిల్ చేయవాలని తీసుకువెళ్లాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. నిబంధనలను పాటించని వైద్యులపై మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య మండలి సభ్యులు సుబ్బయ్య నాయుడు, స్వర్ణగీత, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నె వీరయ్య చౌదరి, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు శివ సీతారామయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్, సెక్రటరీ జాలాది మణిబాబు, మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్, నరసింహారావు, ట్రెజరర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత జూన్ 7వ తారీఖున జిల్లాల వారీగా ప్రతి శని ఆదివారాలు మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో వైద్యుల వద్దకే వచ్చి రెన్యువల్స్ అయితేనేమి, రిజిస్ట్రేషన్స్, ఎన్ఓసి, అదేవిధంగా గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మేము ఆ జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఈరోజు 2వ తారీఖున ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా మా సభ్యులు సుబ్బనాయుడు గారు, అలాగే స్వర్ణగీత మేడం గారు, అదేవిధంగా మా సీనియర్, మా గురుతులు అయినటువంటి ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ రాఘరావు గారు, మా మిత్రులు పాస్ట్ ప్రెసిడెంట్ ఐఎంఏ జయశేఖర్ గారు, పెద్దలు మా నరసింహరావు గారు, ఎఫ్ఎస్ఎస్ స్కీమ్ ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా అందరూ సహకారంతో ఐఎంఏ మెడికల్ కౌన్సిల్, అదేవిధంగా మా రిజిస్టర్ అయితేనేమి ఇతర సభ్యులందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి గౌరవ సూచకంగానే వాళ్ళందరూ కూడా విజయవాడ వచ్చి చేయటం అంటే చాలా కష్టమైన పని. దానికోసంగా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఆల్మోస్ట్ చివరికి వచ్చాం. నెక్స్ట్ వీక్ మేము చేస్తే కంప్లీట్ అవుతుంది. రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసినట్లు ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే 60 సంవత్సరాలు పడిన వాళ్ళు అంటే క్రెడిట్ పాయింట్స్ అని మేము ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి డాక్టర్స్ సబ్మిట్ చేయాలి మెడికల్ కౌన్సిల్కి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. దానిలో క్రెడిట్ పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ రాకుండా ఉండి ఇక్కడ చేసుకునే దానికి ఈరోజు సదుపాయం కల్పించాం. దానిలో ముఖ్యంగా సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్, ఐరిస్, ఈ 3 కానీ ఇస్తే ఇక జీవితాంతం మనకి మెడికల్ కౌన్సిల్ రావాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో విప్లవాత్మకమైన మార్పులతోటి మన కొత్త చైర్మన్ గారు దగ్గుపాటి శ్రీహరి గారు చేస్తున్న కార్యక్రమాలకి ఏపీలో ఉన్న ప్రతి డాక్టర్ కూడాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇదివరకు మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ ముందే స్లాట్ బుక్ చేసుకొని మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ప్రజల వద్దకే పాలనలాగా డాక్టర్ వద్దకే మెడికల్ కౌన్సిల్ ఉంది అంటూ పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ప్రతి జిల్లాలో కూడాను ఈ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయటం నిజంగా చాలా గొప్ప పరిణామం. దీనికి డాక్టర్లు అందరూ ముఖ్యంగా ఐఎంఏ తరఫున అయితేనేమి, అప్నా తరఫున అయితేనేమి ప్రతి డాక్టర్ కూడాను మెడికల్ కౌన్సిల్ చైర్మన్ని అలాగే మెడికల్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడాను చాలా అభినందిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈరోజు అంటే 2-3 ఆగస్టు 2025 మన ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మన
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి గారు ఇక్కడికి విచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం డీటెయిల్స్ గురించి మన చైర్మన్ గారు అన్నదాత సుఖీభవ పథకం రైతులకు గొప్ప వరమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. రైతులందరూ సుఖంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం పేరుతో రైతులకు ఏడాదికి 25,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నేడు దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో ప్రారంభించడం శుభపరిణామమని మాగుంట కొనియాడారు. రైతులకు ఒక వరం ఇది. ఆగస్టు 2వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారు వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్ అనే పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వారు కూడా ఒక 5,000 రూపాయల లెక్కన రైతు సోదరులకు ఇచ్చేటట్టుగా రేపు 7,000 రూపాయలు అందబోతున్నాయి. అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో వీరాయపాలెంలో కూడా ఇది ప్రథమంగా లాంఛనం అనేది కూడా అంటే వారు ప్రారంభోత్సవం కూడా చేయడం కూడా జరుగుతుంది. దాదాపు ప్రకాశం జిల్లాలో ఉన్న రైతు వర్గాలకి అంటే 2,50,000 మంది రైతులకి 187 కోట్ల రూపాయలు అనేది కూడా చెందబోతున్నది. అన్నదాత సుఖీభావ అంటే రైతులందరూ కూడా సుఖంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా ఆశీర్వదించవలసిన అవసరమైన కార్యక్రమం. అది రైతు సోదరులందరూ కూడా రాబోయే ఇది 3 విడతల్లో 6,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సంవత్సరంలో వస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి 14,000 రూపాయలు జత చేర్చి దాదాపు 20,000 రూపాయలు చెందేటట్టుగా ఒక సంవత్సరంలో ఒక మంచి రూపకల్పన చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారిని రైతు సోదరులందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా మాగుంట కుటుంబం తరఫున నేను కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. ఈ నెల 2వ తేదీన అన్నదాత సుఖీభావ పథకం, 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. చీరాల మున్సిపాలిటీ 21వ వార్డులో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగులో ఎమ్మెల్యే మాలకొండయ్య, యువ నాయకులు మద్దలూరి గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఏడాది పాలనలో వృద్ధులకు పింఛన్ 4,000 రూపాయలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డిఎస్సి వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశామన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ నైతిక మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోపక్క అభివృద్ధిలో కూడా రాష్ట్రం పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోతవరపు జనార్దన్ రావు, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరు సుబ్బయ్య, కమిషనర్ అబ్దుల్ రసీద్, మెప్మా సిటీ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రోడ్లకి ఇంచుమించుగా 70 లక్షల రూపాయల చొప్పున వచ్చిన సంవత్సరంలోనే 70 లక్షల రూపాయలు రోడ్లు వేయించాము. ఇంకా ఆ సత్రం ఒకటి కట్టించాము. ఇంకా అనేక రకాల పనులు కూడా చేపించాము. ఇంకా మాకు ఇళ్ళు స్థలాలు అవి కూడా ఇప్పించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని కోరుకున్నాము. అది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మా అభివృద్ధి అనేది జాండ్రపేటలో చాలా స్పీడ్గా తొందరగా వచ్చిన సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం వల్ల మా ఎమ్మెల్యే గారి వల్ల చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇచ్చిమిచ్చిగా ఒక 60-70 లక్షలకి ఎన్ఆర్జీసీ రోడ్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకా వచ్చిన సంవత్సరంలోనే ఇంచుమించుగా 1,20,00,000 చొప్పున మేము చేయబోతున్నాం, కార్యక్రమాలు చేయబోతున్నాం. భారతదేశంలో పేరొందిన ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఆంధ్ర రాష్ట్రంలో విస్తరణలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఫర్నిచర్ స్టోర్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని రాయల్ ఓక్ ఇన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్డు పద్మా టవర్స్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ను ఆయన ప్రారంభించారు.
అమెరికా, ఇటలీ, మలేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకున్న అద్భుతమైన ఫర్నిచర్ను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఇలాంటి ఫర్నిచర్ షాపు ఒంగోలులో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. లివింగ్ రూమ్, బెడ్రూమ్, డైనింగ్ హాల్కు అవసరమైన ఫర్నిచర్ లభిస్తాయన్నారు. రాయల్ ఓక్ బ్రాండ్ విస్తరణలో భాగంగా 19వ బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. ఫర్నిచర్ స్టోర్లో అత్యంత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఒంగోలు ప్రజలు సందర్శించి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మేనేజింగ్ డైరెక్టర్ మద్దస్ సుబ్రహ్మణ్యం, తెలుగు రాష్ట్రాల హెడ్ కేపీ వినోద్, ఫ్రాంచైజ్ యజమానులు నాని, మౌనిక ఉన్నారు. రాయల్ ఓక్ ఇటాలియన్ స్టోర్ we have and Royal Oak Malaysian store we have, and especially wooden furniture we are focusing on Royal Oak wooden store also we have it in this one building. It's a wide range and we have more than 100 sofas, 100 dinings and 50 beds we have a collections here, and more than 5,000 SKUs are we are selling. Sofas are starts from 40,000, beds are start from 20,000 and dining. ఇది వచ్చేటప్పటికి మనకి 39వ స్టోర్ అండి ఏపీ అండ్ తెలంగాణలో. దీంట్లో నేను భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వకారంగా ఉంది. ఈ పర్టికులర్ స్టోర్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంటుందండి. రాయల్ ఓక్ అనే బ్రాండ్ మనకి 200 స్టోర్స్, మోర్ దెన్ 200 స్టోర్స్ పాన్ ఇండియా ఉన్నాయండి. ఈ ఒంగోలులోకి వచ్చేటప్పటికి ఇదే అన్నిటికంటే పెద్ద స్టోర్ వస్తుందండి. ఆల్మోస్ట్ లైక్ 15,000 SFTతో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సోఫాస్ వచ్చేటప్పటికి మనకి 22,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగనే మనకి బెడ్స్ వచ్చేటప్పటికి మనకి 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డైనింగ్ అనేది కూడా 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగనే మనకి మ్యాట్రసెస్ అనేది అయితే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ మ్యాట్రసెస్కి వచ్చేటప్పటికి మనకి 5 years వారంటీ కూడా ఈ కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉందండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఒంగోలులోకి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అనేది ఏ స్టోర్లోనూ లేదండి. మనకి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టోర్ వీఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 4 countries అండి. ఒకటి వచ్చి మలేషియా, ఇంకొకటి వచ్చేటప్పటికి ఇటాలియన్, మరొకటి అమెరికన్. ఇలా ఒక్కొక్క కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ కలెక్షన్స్ అనేది మనం ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క కలెక్షన్ వైజ్ మనం పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వచ్చి మనకి ఏంటి అంటే ప్రతి ఒక్కరు మా అన్బీటబుల్ ప్రైజెస్తో ఏదైతే ఉన్నాయో అది అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. Our thought process is very simple, to get the best of best international furniture to each and every person who is not even living in the metros, but also to the each and every small town of this country. I think our focus is being that, plus give that same experience what a customer gets in an international store, he should be getting the same customer in our in this particular city also. దీంట్లో విషయాలు ఏమంటే మీకు ఇంటర్నేషనల్ కలెక్షన్ ఇప్పుడు కావాలంటే మన దగ్గర ఇటాలియన్ కలెక్షన్, మలేషియన్ కలెక్షన్, we have from the wooden collection, then we have sleek and stylish, which is part of the Italian collection. American ante bold and bulky. So we are trying to bring the international range of product to the people over here in Ongole. So మీరు అందరికీ నేను ఇన్విటేషన్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అవర్ స్టోర్. ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రహారం రైల్వే గేట్ సమస్యతో బాధపడుతున్న ఆ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతున్నాయి. ప్రతి పనికి ఒంగోలు రావాలంటే నిరీక్షణతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు చొరవతో రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభించడంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఒంగోలు నగర పరిధిలోని 16వ డివిజన్ అగ్రహారం రైల్వే గేట్ ఆనుకుని ఉన్న కాలనీల ప్రజలు ఎప్పటి నుంచో కష్టాలు పడుతున్నారు. రైల్వే గేట్ అవతల వైపున ఎక్కువ కాలనీలు ఉండటంతో రోజు నగరంలోకి వచ్చి వెళ్లే ప్రజల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు అత్యవసర సమయంలో రావాలంటే నరక యాతన అనుభవిస్తున్నారు. వారి కష్టాలు తొలగించేందుకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నిధులు కేటాయించింది. పనులు ప్రారంభించేందుకు టెండర్లు పిలిచారు. ఆ ప్రాంతంలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 50 సంవత్సరాలకు పైగా పడుతున్న కష్టాలు త్వరగా తొలగిపోతే ఇబ్బందుల నుంచి బయటపడతామని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. మాకు ఈ బ్రిడ్జి వలన చాలా మంచి ఉపయోగం ఉంది. ఎందుకంటే అండర్ పాస్ కనబడితే ఎప్పుడు ఈ బొల్లాకుండా కనీసం కొన్నిసార్లు గంటల ఇక్కడ ఆగిపోతాము. ఏది గేటు వలన అదే ఇబ్బంది మాకు. ఇది కనుక అండర్ పాస్ పడితే మాకు అన్నిటికీ బాగుంటుంది. మాకు కొంత భూమి కూడా ఉంది, ఆ భూములు వాల్యూ పెరుగుతాయి. ఇళ్ళకి ఎవరన్నా ఆటో రావాలన్నా బాగా సౌకర్యంగా వస్తారు. ఇప్పుడు ఆటో రావాలన్నా కూడా రారు.
పిచ్చి దాటి ఆటో రావాలని రారు. ఇప్పుడు నేను పుట్టింటాంచి నాకు కనీసం 50 సంవత్సరాల వయసు నుంచి ఇదే ఇబ్బంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కృషి దామచల్ల జనార్దన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైతేనే వాళ్ళ కృషి ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వస్తున్నారు రావడం లేదంటే 15 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ రోజుకే దానికి మోక్షం కలిగినట్టు ఉంది. ఎంపీ గారు కూడా అందరూ ప్రోద్బలం ఉంది. ప్రోద్బలం ఉంటేనే ఇది అయ్యింది అనుకుంటున్నాం మేము. పనులు ప్రారంభించి 6 నెలలు గడిచిందని, పనులు పూర్తి కావాలంటే ఇంకా సమయం పట్టే పరిస్థితి కనపడుతుందని స్థానిక మహిళ మహాలక్ష్మి అన్నారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని పనులు పూర్తి చేయించాలని కోరారు. గేటు తొందరగా వేస్తే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరైనా ఏంటంటే అందరు హై స్కూల్కి పోయేవాళ్ళు, కాలేజీకి పోయే పిల్లలు, మామూలు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి తొందరగా చేయమని కోరుకుంటున్నాం. గతంలో ఏంటంటే పోవటం రావటం ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. మీరు కరెక్ట్గా చేస్తామన్నప్పుడు జనం సర్దుకున్నారు అన్నీ. అందుకని ఏంటంటే దయచేసి తొందరగా వేస్తే బాగుంటుంది. అది ఆలోచించుకోవాలి. ప్రజలు ఎవరైతే నష్టపోకుండా ఉండాలని కోరుకోవాలో వాళ్ళు ఈ పని చెయ్యాలి. అనుకోవటం ఏంటంటే దబక్కన అయిపోద్ది అనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లేట్ అవుతూ ఉంది, కానీ పని చేస్తున్నారు జనం. అది ఎప్పటికైద్ది అనేది మనకి ఒక ఆలోచన లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు పెందలాడి దాన్ని చేస్తే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందు కాలేజీ పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, బళ్ళు అడ్డమయ్యి టయానికి పోలేక పిల్లకాయలు కూడా. బ్రిడ్జి వేయమనే సుబ్రహ్మరెడ్డి గారి కోరిక కూడా, ఆ తర్వాత ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ ఆలోచనలోనే ఉన్నాడు. కానీ మొన్న మేము గేటు దగ్గరికి పోయి ఆయన కొబ్బరికాయలు కూడా కొట్టి వచ్చాం. అప్పుడు ఆయనకు కూడా నేను చెప్పా, అయ్యా నాన్నగారి కోరిక ఇది, అన్నయ్య కోరిక, ఈ కోరిక తీర్చండి అని చెబితే సరేనమ్మా అన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చాడు, ఆయనకు కూడా చెప్పాం. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ తొందరపడి తొందరగా గేటు పని చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రభుత్వాన్ని దీన్ని తీసుకోవాలి లైన్లోకి. ఒక పక్క రైల్వే అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందని సంతోషంగా ఉన్నప్పటికీ రైల్వే గేటు పడటంతో 4-5 రైళ్లు వెళితేనే గేటు తెరిచే పరిస్థితి లేదు. దీంతో ప్రయాణికులు ఎండలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో అటు రైళ్ల రాకపోకలు పెరిగాయని, అందువలన రైల్వే గేటు వేయటంతో గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుందని స్థానికుడు నారాయణ అన్నారు. ఇక్కడ మాకు రైల్వే క్రాసింగ్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఒకే టైంలో గేట్ తీస్తారు, ఒక అరగంట దాకా కూడా గేర్ మళ్ళీ ఆ పరిస్థితి లేకుండా పోతుంది. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాము. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి మాకు తొందరగా చేయాలి. అదే అండర్ బ్రిడ్జ్ చేస్తున్నారు కాబట్టి అది తొందరగా కంప్లీట్ అయితే మాకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక్కడి నుంచి అయితే దాదాపుగా 40 years నుంచి మేము ఇబ్బందుల్లోనే ఉన్నాము. కాకపోతే అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి పెద్దగా అనిపించేది కాదు. ఇప్పుడు 4-5 years నుంచి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇది చాలా మంచి పని అండి. అది ఎంతో ఆలోచించి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా మంచి పని. మాకు ఇబ్బందులు తొలగిపోతాయి అది కానీ ఉంటే. మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 45 మందికి సుమారు 48.92 లక్షల రూపాయలు మంజూరైంది. చెక్కులను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రామ్నగర్లోని కార్యాలయంలో పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. టీడీపీ నాయకులు తాతా ప్రసాద్, కండె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొరిసిపాడు మండలం మేదరమెట్ల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు అనమనమూరు గ్రామానికి చెందిన కవల సాంబశివరావుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో భార్య గొంతు కోసిన భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్య సింగ మల్లేశ్వరి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో అడ్డగించిన భర్త సింగ స్వేచ్ఛకుమార్ కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మల్లేశ్వరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్న సింగ మల్లేశ్వరిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏం జరిగిందమ్మా? ఆయననా? చీమకుర్తి మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి తండ్రి మారం పేర్రెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా మారం పేర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ బి జవహర్, దశరథ రామిరెడ్డి, మారం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన నాయకులు. వారణాసి నుంచి 20వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వైద్య రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్న వైద్య మండలి చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి. ఒంగోలు వైద్య కళాశాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. అన్నదాత సుఖీభవ రైతులకు గొప్ప వరమన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రైతులు సుఖంగా ఉండటం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రశంస. డి న్యూస్లో నేటి మాట. కోరికలు కోరే కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి వచ్చినప్పుడే తెలుస్తుంది నీ కోరిక తీర్చలేకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయాడో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.